యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 20వ వచన భాగంలో మనం చూద్దాం. యాజకులు బూరలు ఊదుతుండగా, అంటే దేవుని ఆరాధిస్తుండగా, ప్రజలందరూ, ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా ఏం చేశారంట? కేకలు, పెద్ద పెద్ద శబ్దములతో నినాదాలు చేస్తున్నాడు. హల్లెలూయా, దేవుని ఆరాధిస్తున్నారు. హల్లెలూయా. ఈ సంఘటన ఎక్కడ జరిగిందంటే గనా ఎరికో కోడల చుట్టూ జరుగుతూ వచ్చేది. హల్లెలూయా. ఎందుకు ఎరికో కోడల చుట్టూ జరుగుతూ వచ్చిందంటే గనా వారు బూరలు ఊదాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? యుద్ధం చేయవలసినటువంటి వారు, యుద్ధ నైపుణ్యత కలిగినటువంటి వారిని ముందర పెట్టుకొని ఎందుకు యుద్ధము చేయకుండా వారు బూరలు ఊదుతున్నారు? ఈ యొక్క యాజకులు, ఈ యొక్క ప్రజలందరూ కూడా ఎందుకు శబ్దములు చేస్తున్నారు అని అంటే గనా నా యేసు క్రీస్తు ప్రభువు వారు చెప్పినటువంటి మాట ప్రకారంగా ఆ ఎరికో కోట గోడల చుట్టూ కూడా 7 పర్యాలు వారు చుట్టూ తిరుగుతూ దేవుని మహిమ పరుస్తున్న కారణాన్ని బట్టి, దేవుడు చెప్పినటువంటి మాటను తూచా తప్పకుండా చేసినటువంటి కార్యాన్ని బట్టి ఆ ఎరికో కోట గోడలన్నీ కూడా కూల్చబడబోయాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కార్యం ఏ రీతిగా జరిగిందని ప్రశ్న వేసుకుంటే గనా ఈ కార్యము బూరలు ఊదిన కారణాన్ని బట్టి కాదు, కానీ ప్రజలు చేసినటువంటి శబ్దాన్ని బట్టి కాదు, కానీ నజరేయుడైనటువంటి నా యేసు క్రీస్తు ప్రభువారు తన బలమును బట్టి, తన యొక్క శౌర్యాన్ని బట్టి, తన శక్తిని బట్టి, తన యొక్క ప్రభావాన్ని బట్టి శత్రువుని యొక్క ప్రతి కోట గోడలన్నిటిని కూల్చగలిగినటువంటి శక్తిమంతుడు ఆయన గనుక ఆయన ప్రజలు స్తుతిస్తుండగా, ఆయనను ఆరాధిస్తుండగా కనుక దేవుని యొక్క శక్తి ద్వారా ప్రతి ఒక్క శత్రువుని యొక్క కోట గోడలన్నీ కూడా సర్వనాశనం చేసేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఎవరు చేశారంటే కన్నా నా యేసు క్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇటువంటి బంధకాల నుండి మనం విముక్తులు కలుగుదుగాక. హల్లెలూయా. ఇటువంటి స్వాతంత్రం మనమందరం కలిగి జీవింతుముగాక. హల్లెలూయా. స్వాతంత్రం కావాలంటే గన సమరయోధులు అంటున్నారు, వీర పోరాటాలు చేశారు. నేను ఎప్పుడో చదివింది కాబట్టి నాకు గుర్తు రావడం లేదు. సమరయోధులు, స్వాతంత్ర సమరయోధులు పోరాటం చేశారు గనక, అయితే చేసినటువంటి ఒకరైతే పేర్లు వచ్చినటువంటి వాళ్ళు చూడండి. దేవుడు కూడా ఆత్మీయంగా కూడా సేవకులు ప్రార్థన చేస్తే సహాయం చేసేది, కృప చెప్పేది దేవుడైతే పేరు ఎవరికి? సేవకులకి. సేవకులకి పేర్లు. నేను ప్రార్థన చేస్తే చేతులుంచితే ప్రార్థన చేస్తే వెంటనే దయ్యాలు పారిపోయినాయి, వెంటనే కుంటివారు పరిగెడుతున్నారు, గుడ్డివారు చూస్తున్నారు. ఎవరు చేస్తున్నారయ్యా? నువ్వు చేస్తున్నావు కాదు, దేవుడు చేస్తున్నటువంటి కార్యాలు ఇవన్నీ కూడా. నిన్నటి దినాన మేమందరం కూడా వేరే చర్చి పని నిమిత్తమై వెళ్తుంటే ఒక తల్లిగారు ఫోన్ చేశారు. వారి తల్లి, కుమార్తె ఇద్దరు కూడా బలహీనంగా ఉన్నారు. తర్వాత మళ్ళీ అర్ధగంటకంతా మళ్ళీ వాయిస్ మెసేజ్ వచ్చింది. ఎందుకు చెప్తున్నంటే కన్నా దేవుడు చేసినటువంటి కార్యాల గురించి నేను చెప్తున్నా. ఆ తల్లి నాకు పెట్టినటువంటి వాయిస్ మెసేజ్ ఏంటంటే కన్నా, అయ్యా మీరు ప్రార్థన చేసిన నా సమస్యని బట్టి దేవుడు 10 నిమిషాల్లో నాకు అంత క్లిష్టమైనటువంటి పరిస్థితి వచ్చింది. అయితే దేవుని కృపను బట్టి, మీరు చేసినటువంటి ప్రార్థన బట్టి దేవుడు నాకు 10 నిమిషాల్లోనే సహాయం చేశాడని సాక్ష్యం చెబుతూ మరొక మాట మాట్లాడింది. గతంలో కూడా మా చెల్లెలు వారి కుటుంబం విడిపోయేటటువంటి పరిస్థితి, కుటుంబంలో నుండి వెళ్ళిపోయింది నా చెల్లెలు, ఎవరి మాట వినలేదు. అయితే ప్రార్థన చేయించుకోగా దేవుడు సాయం చేసి అప్పటి నుండి ఇప్పటి వరకు ఏ సమస్య వారి మధ్యన రాలేదు అని ఆ తల్లి సాక్ష్యం చెప్తుంది. ఇవన్నీ కూడా, ఈ కార్యాలను ఎవరు చేస్తున్నాడు? ప్రార్థన చేసినటువంటి నేనా? కాదు, నా పరమ తండ్రి అయినటువంటి నజరేయుడైనటువంటి నా యేసు క్రీస్తు ప్రభువారు నా కొరకు ప్రాణం పెట్టినటువంటి నా దేవుడు, మీ అందరి కొరకు కూడా ప్రాణం పెట్టినటువంటి నా యేసు క్రీస్తు ప్రభువారే, వారొక్కరే ప్రతి వారి పట్ల సహాయం చేస్తూ, ఆరోగ్యం ఇస్తూ, సమస్యల నుండి విడుదల కలిగిస్తూ కుటుంబాల్ని కడుతున్నటువంటి దేవుడు ఒక్కడే ఒకడు, ఆయన నజరేయుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువారు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంతటి కార్యాల నుండి విడుదల కలుగుతుందంటే దేవుడు ఒక్కడే కారణం. నా యేసుక్రీస్తు ప్రభువు ఒక్కడే కారణం. ఆయన కార్యం జరిగించాలంటే ప్రతి వారు కూడా ఏం చేయాలంటే కన్నా మనం ఆయనలో బలవంతులు కావాలి.
ఎప్పుడు బలవంతులు అవుతామో తెలుసా? ఆయనతో సహవాసం మనం చేసినప్పుడు, ఆయన సన్నిధిలో మనం గడుపుతున్నప్పుడు, మనం ఆయన దగ్గర మోకరించినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, విజ్ఞాపన చేసినప్పుడు, ప్రార్థన కూడా ఆయనకి వినేటట్లు ఉండాలి. గమనించండి, ఒకే మాట పదే పదే రోజు చెప్తున్నారనుకోండి, ఒకే సమస్య ప్రతిరోజు అదే సమస్య ఒక మనిషికి చెప్తున్నాడు అనుకోండి, ఆ మనిషి ఏం చేస్తాడు? నేనా ఇంకొన్ని రోజులు అదే చెప్తా ఉన్నాడు అనుకో, నోట్తో చెప్పాడు, కాల్తో చెప్తాడు. దేంతో చెప్తాడు? అంటే ఒక మనిషికి అంత అయిష్టత కలిగితే దేవుని దగ్గర మనం చేసేటటువంటి ప్రార్థన పదే పదే అదే విషయం గురించి ప్రార్థన చేస్తామంటే కార్యం జరగలేదంటే కారణం ఏంటో తెలుసా? నీ యొక్క శబ్దం అంటే ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళడం లేదు. అంటే నీ లోపట నువ్వే చేసుకుంటున్నావు. సుంకరి ప్రార్థన, పరిసయ్యుడి యొక్క ప్రార్థన, సంఘంలోకి వెళ్ళిన తర్వాత ఇద్దరి యొక్క ప్రార్థన ఉదాహరణ తీసుకోనండి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రార్థన ఎప్పుడు కూడా యేసయ్య దగ్గరికి, ఆయనకి ప్రేమపూర్వకంగా ఉండాలి. మనసాయసం కలిగించే రీతిగా ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక కలెక్టర్ దగ్గరికి వెళ్తాం మనం. ఎవరి దగ్గరికి? కలెక్టర్ దగ్గరికి వెళ్తాం. ఎట్లా వెళ్తాం మనము? ఒకరోజు ముందుగానే మొత్తం అంతా ఆ రిప్రజెంటేషన్ ఏం చేస్తాము? మనము డ్రాఫ్ట్ చేసుకుంటాం. ఆ రిప్రజెంటేషన్ అంతా మనం ఏం చేస్తాము? డ్రాఫ్ట్ రాసుకునిందును మనం ఏం చేస్తామంటే కనుక దానిలో ఏముందో మ్యాటరు అదే తీసుకెళ్ళి ఆయన దగ్గర చెప్పేదానికి ముందుగా మనము ప్రయత్నం చేస్తాం. హల్లెలూయా. ఒక సామాన్యుడైనటువంటి మనం ఆత్మీయ కుటుంబంలో ఉన్నాం కనుక సామాన్యుడు అంటున్నాడు. దేవుని మందిరంలో ఎవరైనా తక్కువ వాళ్ళే. సరేనా? హల్లెలూయా చెప్దామా? దేవుని దగ్గర, దేవుని దృష్టిలో ప్రతి వారు కూడా సమానులే, అందరూ తక్కువైనటువంటి వారే. హల్లెలూయా. కలెక్టర్ దగ్గర పోయేటప్పుడే, ఒక అధికారి దగ్గరికి మనం లోకంలో వెళ్తున్నప్పుడే అంత పగడ్బందీగా, అంత సిస్టమేటిక్గా, క్రమంగా మనం వెళ్తామే, భయము భక్తి అప్పుడు వస్తుంది, వినయ విధేయతలు అప్పుడు కలుగుతుంది. అప్పుడు మన డ్రెస్ సెన్సు, మన తలదూకోవడాలు నీట్గా అప్పుడు తయారవుతుంటాం. హల్లెలూయా. గుడికి వచ్చేటప్పుడు మటుకు సరిగ్గా కానీ ఎవరైనా అధికారి దగ్గర పోతే చూసిన వెంటనే నా పని జరిగిపోవాలి అనే ఉద్దేశంతోనే పోతారు. అవునా కదా? ఈ పని అయిపోవాలి, ఆయన నన్ను చూడంగానే ఈ పని జరిగిపోవాలి. మన ప్రార్థనలు కూడా ఆ రీతిగానే ఉంటుంది. ఎట్లా? ప్రభువా, కలెక్టర్ దగ్గర పోతాను, నన్ను చూసిన వెంటనే ఆయనకి దయ పుట్టాలి ప్రభువా, నా పట్ల కనికరం పుట్టాలి ప్రభువా. హల్లెలూయా. ఇటువంటి ప్రార్థనలు మనవన్నీ కూడా లోక సంబంధమైనటువంటి ప్రార్థన. చూడండి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, లోకంలో ఉన్నటువంటి ఒక అధికారికి అంత భయపడి లోబడిపోయి వినయ విధేయతగా అంత ఇదిగా సిస్టమేటిక్గా వెళ్తూ ఉంటామే, దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఎందుకండి మనకు సిస్టమే ఉండదు, ఒక క్రమమే ఉండదు, ప్రార్థనే ఉండదు. నేను ఇందాక వేరే వాళ్ళు మాట్లాడుతుంటే గత వారం అంట ప్రసంగం అయిపోయి ప్రార్థన అయిపోతే కూడా అప్పుడు వచ్చినారంట ఎవరో. ఎంత భక్తి కలిగినటువంటి వారు, ముదిరిపోయినటువంటి భక్తి అది. ఎటువంటి భక్తి అంటే స్కూల్లో అటెండెన్స్ వేస్తారు, అటెండెన్స్ తక్కువైనా ఫెయిల్ చేసేస్తారని, స్కూల్స్లో కానీ పాఠశాలలో కానీ కళాశాలల్లో కానీ. సో వీరందరూ ఎవరంటే కన్నా ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేవారు ఎవరంటే కన్నా ప్రజెంట్ వేయించుకునేదానికి అటెండెన్స్ కోసం వచ్చేటటువంటి వారు ఎవరి దగ్గర? సేవకుని దగ్గర. సంఘంలో కొంతమంది ప్రాముఖ్యులు ఉంటారు, వాళ్ళకు కూడా వాళ్ళ ముందర కనబడి మేము ఈరోజు సంఘానికి వచ్చామని కనబడేసి ఇంటికి వెళ్ళిపోయేటటువంటి వారు. వీళ్ళందరూ కూడా దేవునికి కనబడరు. మీరందరూ కూడా ఇటువంటి కార్యాలు చేసేటటువంటి వారు దేవుని దృష్టిలో మీరు పడరు. ఎందుకంటే కన్నా 9 గంటలకు ప్రార్థన అనగానే దేవుడు ఎన్ని గంటలకు ఉంటానని చెప్పంటారు దైవజనులు? ఖచ్చితంగా 9 గంటలకు దేవుడు ఉంటాడని దేవుని యొక్క సేవకుడు చెప్తూ ఉంటాడు. నేను ఎన్నింటికి రమ్మంటానంటే ఒక అరగంట ముందే రండి అయ్యా, ప్రార్థన చేసుకుందాం, దేవుని సన్నిధిని వేడుకుందాం. ఎందుకంటే దావీదు కీర్తన 5వ అధ్యాయంలో దావీదు భక్తుడు కూడా దేవుడు రావాలంటే మొదట ఆయన సన్నిధిని సిద్ధపరిచేటటువంటి వాడంట.
దేవుడు రావాలంటే మొదట ఆయన సన్నిధి ప్రార్థన ద్వారా మనం సిద్ధపరిచేవారుగా ఉండాలి. హల్లెలూయా. సిద్ధపరిస్తేనే ఆయన వస్తాడు. డైరెక్ట్గా వచ్చి డైరెక్ట్ అటాక్ మనవన్నీ కూడా సమయానికి వస్తారు, సమయానికి మించి కూడా వస్తారు. హల్లెలూయా. చాలామంది దేవుని బిడ్డలారా, ఈ క్రమాలన్నీ ఎందుకు నేను చెప్తున్నాను తెలుసా? మనము తిరిగి లోక దాస్యములోనికి పోకుండునట్లు, వాని కాడి కింద మనం ఉండకుండునట్లు, దేవుడిచ్చినటువంటి స్వాతంత్రం మనం పొందుకున్న వారమై దేవుడు కోరుకున్నటువంటి జీవితం మనం జీవిస్తూ ఆయనకు మాత్రమే సాక్షులుగా ఉండునట్లుగా దేవుడు మన జీవితంలో నెరవేర్చబడుటకు దేవుడు సహాయం చేయునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యానుసారంగా మనం చూసుకున్నట్లయితే ఎంతమంది ఇంకా యొక్క అపవాది యొక్క దాస్యంలోనికి వెళ్ళినటువంటి వారుగా ఉన్నాను. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంతవరకు వాక్యమైనటువంటి మన జీవితంలో ఎంతమంది పాపపు దాస్యంలోంటి వచ్చి అపవాది యొక్క కాడి కింద లేకుండా దేవుడిచ్చినటువంటి స్వతంత్రతను పొందుకున్నటువంటి వారుగా ఉన్నాం. మొదటిది, స్వాతంత్రం పొందుకున్నటువంటి నీవైనా నేనైనా దేవుని యొక్క స్వాస్థ్యముగా, దేవుని యొక్క బహుమానంగా ఇవ్వబడినటువంటి ప్రతి వారు కూడా దేవుని మందిరంలో బలవంతుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి చేతిలో బాణములుగా మనం పనిచేసేవారుగా ఉన్నాం. దేవుని యొక్క బలవంతుని చేతిలో బాణములుగా మనం ఉన్నట్లయితే గన ఖచ్చితంగా బలవంతుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు శత్రువుని ఓడించడానికి నిన్ను ఉపయోగించుకుంటాడు. శత్రువుని ఓడించడానికి, వాణ్ణి సర్వనాశనం చేయడానికి బలవంతుని చేతిలో ఉన్నాడు గనుక బలవంతుని యొక్క గురి ఎప్పుడు కూడా తప్పిపోదు. బలవంతుని యొక్క గురి తప్పిపోదు గనుక దేవుని యొక్క చేతిలో బాణములుగా నువ్వు మార్చబడుదువుగాక. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే బాణముగా మార్చబడతావో సర్వశక్తిమంతుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శక్తి నీవు బాణముగా నువ్వు ఉంటున్నావు కనుక ఆ బాణంలో దేవుని యొక్క బలం పనిచేస్తూ వస్తుంది. దేవుని యొక్క బలం ఎప్పుడైతే నీలోకి వస్తావో బాణం లాంటి నీ యొక్క జీవితంలో ఆ బాణం శత్రుని ఓడిస్తూ వస్తుంది. హల్లెలూయా. నీకు ఏది ఎదురొచ్చినా, ఏ సమస్య వచ్చినా, నీ ముందు నిలబడేటటువంటి ప్రతి ఒక్క ఆయుధం కానీ, సమస్య కానీ, ఇబ్బంది అయినా, ప్రతి కష్టమైన సునాయాసనంగా నీవు వానిని ఓడించగలుగుతావు. హల్లెలూయా. ఎందుకంటే ఆ బాణాన్ని ఉపయోగిస్తుంది బలవంతుడైనటువంటి సర్వశక్తిమంతుడైనటువంటి నా యేసుక్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా. 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 నువ్వు చేయవలసింది ఒకటే, దేవుని సన్నిధానంలోకి రా. మోషే చెయ్యి చాపాడు, సముద్రం పాయలుగా చేర్చబడేది. ఏలియా ప్రార్థించగానే ఆ యొక్క అగ్ని కందకము దిగి వచ్చి బూడిదిగా మార్చబడిపోయాది. ఎరికో గోడల చుట్టూ వీళ్ళందరూ కూడా బూరలు ఊదుతూ ప్రజలందరూ నినాదాలు చేస్తున్నారు, శబ్దం చేస్తున్నారు. అయితే ఆ యొక్క కోట గోడలన్నీ కూడా కూల్చి పడద్రోయబడ్డాయి. హల్లెలూయా. ఈ కార్యాలన్నీ చేసింది ఎవరు? మనుషులా? మోషేయా? ఎలీషానా? కాదు. వారిని దేవుడు వాడుకున్నాడే తప్ప దేవుడి కార్యాలన్నీ చేస్తూ వచ్చాడు. హల్లెలూయా. నా యేసుక్రీస్తు ప్రభుల ఈ కార్యాలన్నీ జరిగిస్తూ వస్తున్నాడు. దేని ద్వారా అంటే గన దేవుని దగ్గర మొరపెట్టడం ద్వారా. హల్లెలూయా. దేవుడు వాళ్ళందరినీ బాణములుగా వాడుకుంటున్నాడు గనక, శత్రుని యొక్క సైన్యమైన, శత్రుని యొక్క ఆ యొక్క సముద్రమైన ప్రతి దానిని కూడా గంధకాలు వచ్చి దహించి వేసేది. హల్లెలూయా. హల్లెలూయా. నా యేసుక్రీస్తు ప్రభుల వారికి మహిమ కలుగునుగాక. నమ్మినటువంటి వారు హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు మీరు చెప్పండి, మోషే ఒక బాణంలాగా పనిచేశాడా? నమ్ముతారా? ఎలీషా పనిచేశారా? ఎరికో గోడలు కూల్చడానికి ఎవరు పనిచేశారు? ప్రజలందరూ పనిచేశారు. దేవుని చేతిలో మనం ఎప్పుడైతే ఆయుధాలుగా మార్చబడిపోతామో శత్రుని యొక్క కోట గోడలు అన్నీ కూడా సర్వనాశనం అయిపోతాయండి.
శత్రుని యొక్క కార్యాలన్నీ కూడా విఫలమైపోతాయి. వాడు అవమానించబడతాడు. తిరిగి ఈ యొక్క ఐగుప్తు యొక్క దాసోహ్యమైన ఏది కూడా నీవు తిరిగి చూడకుండా, ఆ బానిసత్వంలోనికి నువ్వు తిరిగి వెళ్ళకుండా, నా యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క బాణములాగా నువ్వు పనిచేసినట్లయితే కనుక ఓ చక్కటి సరైనటువంటి మార్గంలో దేవుడు నిన్ను నడిపిస్తూ వస్తాడు. హల్లెలూయా. ఎంతవరకు నడిపిస్తూ వస్తాడు? ఎంతవరకు నడిపిస్తూ వస్తాడు? ఎంతవరకు నడిపిస్తూ వస్తాడు? చెప్పరే. ఎంతవరకు నడిపిస్తూ వస్తాడు? ఏదైతే దేవుడు ప్రామిస్ చేశాడో, ఏదైతే దేవుడు ప్రామిస్ చేశాడు, ఎక్కడి వరకు ప్రామిస్ చేశాడు? పాలు తేనెలు ప్రవహించేటటువంటి స్థలంలో వరకు కూడా ఏదైతే ఆయన ప్రామిస్ చేశాడో ఆ స్థలంలో నేను చేర్చేటంత వరకు కూడా ఆయన నిన్ను నడిపిస్తూనే వస్తాడు. హల్లెలూయా. అంతటి గొప్ప మార్గాన్ని, ఎంత సుదీర్ఘమైనటువంటి ప్రయాణమైన నా యేసుక్రీస్తు ప్రభువు వారు నిన్ను నడిపిస్తూనే వస్తాడు. హల్లెలూయా. అది ఎంత దూరం అంటే గన, ఈ జీవితంలో నా యొక్క బ్రతుకులో నా తనువును ముగించి నేను యేసుక్రీస్తు ప్రభువు వారిని చేరుకునేటంత వరకు కూడా దేవుడు నడిపిస్తూనే వస్తాడు. హల్లెలూయా. ఆ పరలోక రాజ్యంలోనికి చేరేటంత వరకు కూడా దేవుడు నడిపిస్తూనే ఉంటాడు. హల్లెలూయా. అయితే దేవుని మార్గం ఏర్పాటు చేసినటువంటి మార్గంలో నిన్ను నడుస్తూ రావాలి. హల్లెలూయా. ఎప్పుడు కూడా నువ్వు పక్కకు పోనే, ఎప్పుడు కూడా నువ్వు బాణంగానే నువ్వు ఉండి తీరాలి. హల్లెలూయా.